నిర్మాకాండము వాక్యాలు కొరకై నిర్మాకాండము 5వ అధ్యాయం. అధ్యాయము 18 నుండి 23వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, తర్వాత మీరందరూ కలిసి ఒక వచనాన్ని చదువుతూ దైవ వాక్యాన్ని మనమందరం కలిసి ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 5వ అధ్యాయము 18 నుండి 23వ వచనం వరకు. మీరు పొండి, పని చేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పింది. వారు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనును కలుసుకొని, మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేలా ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి? నేను నీ పేరిట మాట్లాడి ఫరో యుద్ధకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులకు నీవు విడిపింపలేదు. ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని అందరినీ హెచ్చరించండి. మీ వాక్యము సారూప్యతలోనికి, మీ వాక్యము వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. నాయన, బోధకులకు బోధకుడు, వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నామా? చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం చెప్పనివ్వండి. మనకందరికీ తెలుసు, యోసేపు అనే భక్తుడు తన అన్నదమ్ముల చేత అవమానించబడి, కొట్టబడి, ఆయన ఐగుప్తు దేశమునకు బానిసగా అమ్మివేయబడ్డాడు. కొంతకాలానికి కనానులను ఐగుప్తు దేశములను గొప్ప కరువు రాగా, ఆ కరువు కాలంలో యోసేపు యొక్క అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ కూడా ఐగుప్తు దేశానికి దాదాపు 70 మంది, వారి తల్లిదండ్రులు, వారి సహోదరులు అందరూ కలిసి దాదాపు 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత తమ సహోదరుడైన యోసేపు ఉన్నంత కాలం వారికి చాలా చక్కగా జరిగింది. వారికి రాజు దగ్గర కూడా అన్ని విషయాల్లో సహకారం వచ్చింది. రాజు దగ్గర కూడా అన్ని విషయాల్లో కూడా వారికి తోడ్పాటు లభించింది. ఎన్నో విషయాల్లో రాజు వారికి సహాయం చేశారు. ఇలా ఇశ్రాయేలీయులందరూ అంతకంతకు ఎదిగి ఫలించి వర్ధిల్లి వారు ఇశ్రాయేలుతో సమానంగా ఎదుగుతున్నట్టుగా కొంతకాలానికి వారికి అనిపించింది. ఐగుప్తు రాజైన ఫరో యోసేపును గాని, అతడు చేసిన కార్యములను గురించి గాని ఎరుగనటువంటి ఒక రాజు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు కష్టం వచ్చింది. ఇదంతా మీకు తెలుసు. ఇశ్రాయేలీయులను లెక్క చేయలేదు. కొందరు ఉచిత సలహా ఇచ్చారు ఫరోకు. ఏమన్నారంటే, అయ్యా, ఈ ఇశ్రాయేలీయులు మనకంటే బలమైన జనం అవుతా ఉన్నారు, పైగా వాళ్ళు చాలా బలిష్ఠులు, చాలా శక్తివంతులు, కాబట్టి వారు మన మీద పడకూడదన్నట్టుగా వారిని మనము బానిసలుగా చేసుకోవాలి అని ఒక ఉచిత సలహా ఇచ్చారు. అది మొదలు ఇశ్రాయేలీయులకు ఎన్నో కష్టాలు, బాధలు మొదలయ్యాయి. వారిని ఇతరుల చేయి బరిలో పెట్టారు. వారిని ఘోరంగా హింసించారు, అవమానించారు, బానిసలుగా చేసుకున్నారు.
ఎంతగానో కొట్టేవారు, ఇబ్బంది పెట్టేవారు. ఇలాగుండగా ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొని వారు తమ దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేశారు. తమ దేవునికి వారు మొరపెట్టినప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు తమ దేవుడు వారి మొర విన్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూడవచ్చు. 2వ అధ్యాయం 23 నుండి 25 వచనం. అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు ఏమొచ్చాడంట? లక్ష్యముంచాడు. తన బిడ్డల యొక్క మొర విన్న దేవుడు, తన బిడ్డల యొక్క ప్రార్థన విన్న దేవుడు, తన బిడ్డల యొక్క కన్నీటిని చూచిన దేవుడు, వారి వ్యాకులమును చూచిన దేవుడు వారి యందు ఏమొచ్చాడంట? లక్ష్యం ఉంచాడు, అంటే గురి పెట్టాడు. ఇక నా ప్రజలకు ఇశ్రాయేలీయులను బాధను నేను చూడలేను, వారి శ్రమను నేను చూడలేను గనుక నా ప్రజలకు ఇశ్రాయేలీయులను నేను విడిపించదని తన సేవకుడైన మోషేను ఏర్పాటు చేసుకొని, మనకందరికి ఆ విషయాలని 3-4 అధ్యాయాలు ఉంటాయి. వీటికి అధ్యాయం చేయండి. ఈ యొక్క మోషే తన సేవకుని ఏర్పాటు చేసుకొని మోషే పలుమార్లు నిరాకరించాడు. అయ్యో, నేను మందములాగినటువంటి వాడిని, నేను నత్తివాడిని, నేను ఫరోతో కానీ అతని సైన్యంతో కానీ నేను మాట్లాడలేను, అయ్యో నేను వెళ్ళను ప్రభువా అని అనేక మార్లు మోషే నిరాకరించినప్పటికీ దేవుడు మోషేను పట్టుబట్టి మోషే తన సేవకుడితో కూడా అహరోను తన సహోదరుడిని, మోషే అహరోను ఇద్దరు అన్నదమ్ములని తన ప్రజలకు ఇశ్రాయేలీయులను విడిపించడము ఐగుప్తు దేశములకు పంపించాడు. ఐగుప్తు దేశములకు మోషే అహరోనులకు ఈ ఇద్దరు దేవుని ప్రజలు వచ్చి ఫరోతో మాట్లాడి, అయ్యా ఇశ్రాయేలు వారి జనమును పోనివ్వండి, వీరు తమ దేవుడైన యెహోవాను 3 దినములు ఆరాధన చేసి ఆ విధముగా వారి దేవుణ్ణి బలి అర్పించి తిరిగి పోతారని ఫరోతో అనగా, ఫరో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో ఆయన ఇశ్రాయేలు వారందరినీ ఏమన్నాడంట? మీరు సోమరుడు. వారి సోమరుగా వారిని బానిసలుగా చేసుకొని, కట్టు బానిసలుగా తయారు చేసి వారికి ఇష్టం వచ్చిన పనుల్లో వారితో చేయించబడ్డు. వారి స్త్రీలను వారి యొక్క స్త్రీలకు బానిసలుగా చేసి వారి పురుషులను ఇలా వెట్టి పనులు వారిని పెట్టి బహుశ్రమ పరుస్తూ భావిస్తున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి వారు పెట్టిన మొర దేవుడు విని తన సేవకులను పంపి వారిని విడిపించాలని ఫరోతో మాట్లాడితే, ఫరో ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏమంటున్నాడు? మీరు సోమరుడు, మీరు పని చేయడం చేత కాదు మీకు, ఇదిగో మీరు సోమరుడు, మా దేవుని ఆరాధిస్తాం, పూజించి వస్తామని సాకు చెప్తా ఉన్నారు కనుక మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు వెళ్ళి ఇటుకల పనిలో బలంగా చేయండి. మీకు ఈ దినం నుండి ఇంత ముందు కట్టిస్తుంటే ఇటుకలు కాల్చడానికి కట్టెలు ఇస్తా ఉంటుంది, మీకు ఇక మీదట కట్టెలు గడ్డి ఏమీ ఇవ్వబడదు. మీరు వెళ్ళి ఏం చేయండి? ఇటుకలు కాల్చడానికి కావలసిన కట్టెలు గడ్డి మీరే తెచ్చుకొని ఏనాటి లెక్క ఆనాడే పూర్తి చేయాలని వారి మీద ఆజ్ఞ జారీ చేశారు. ఆజ్ఞ జారీ అయిన తర్వాత ఆజ్ఞను పొంది ఇశ్రాయేలీయులు వస్తుండగా మోషే అహరోను ఇద్దరు దారిలో ఎదురుపడ్డారు. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలలో కొందరు వచ్చి మోషే అహరోనుతో అన్నారు, ఏంటయ్యా చదవండి మరొకసారి ఆ మాట.
5వ అధ్యాయం 20వ వచనం. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చు తమ్ముని ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొని యెహోవా మిమ్ము చూచి న్యాయం తీర్చుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితురని వారితో అనగా. ఏమంటున్నారు ఇశ్రాయేలీయులు? ఏంటయ్యా, మీరేదో మమ్మల్ని బానిసత్వం నుండి, ఈ కట్టు బానిసత్వం నుండి మమ్మల్ని విడిపిస్తారు, మమ్మల్ని రక్షిస్తారు. మీ దేవుడైన యెహోవా మనల్ని విమోచించి రక్షించి ఆయన విడిపిస్తాడని మేము అనుకుంటే మీరేంటయ్యా వారి చేతికి ఏమిచ్చినారంటున్నారు? ఖడ్గం ఇచ్చితిరి అని అంటున్నారు. వారి దృష్టికి మమ్మల్ని అసహ్యులుగా చేశారు. వారి చేతికి మీరు ఖడ్గం ఇచ్చి మమ్మల్ని చంపడం చూస్తా ఉన్నారు. మేమేం చేయాలయ్యా? ఇక మాకు ఏమి పాల్పోవడం లేదు. వారు మమ్మల్ని బానిసలుగా అసహ్యులుగా చేసుకొని మరింత కఠినమైన శ్రమ మా మీద పెట్టారు. ఇక మీ దేవుడు ఎప్పుడు విడిపిస్తాడు అన్నట్టుగా ఇశ్రాయేలు వారందరూ మోషే అహరోనులతో అన్నారు. మోషే అహరోనులు వెళ్ళి తమ దేవుని సన్నిధిలో ఏం చేశారంట? మొరపెట్టారు, ప్రార్థన చేస్తాం. దేవా, నీవు వారిని విడిపించమని, వారి బానిసత్వం నుండి రక్షించమని, వారి యొక్క కట్టు బానిసత్వం నుండి వారిని విమోచించమని మమ్మల్ని ఇద్దరిని పంపారు. మేము వచ్చాము. మేము వస్తే ఫరో వారి మీద ఇంకా ఏం పెట్టాడు? కఠినమైన శ్రమ, కఠినమైన బాధ వారి మీద మోపాడు. మేము ఫరోతో మాట్లాడాము, ఫరో వారిని పోనీయలేదు, మీరు కూడా వారిని విడిపించడం లేదు అని తమ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు, మొర పెడతా ఉన్నారు. ఇశ్రాయేలీయులు మాత్రము ఏమనుకుంటున్నారు? వారి చేతికి మమ్మల్ని అసహ్యులుగా చేసి వారి చేతికి మమ్మల్ని చంపడానికి మీరేమిచ్చారంట? ఖడ్గమిచ్చితిరి. ఇంతకాలం వారికి బానిసలుగా బ్రతుకుతుంటే ఏ శ్రమ వారికి లేదు. వారి ఇళ్లలో బానిసత్వం చేస్తా ఉంటే వారిని బాధ పెట్టలేదు, హింసించలేదు. కానీ తమ దేవునికి తాము మొరపెట్టగా, తమ దేవుడు వారి పట్ల కార్యము చేయగా, తమ దేవుడు వారి పట్ల ఓ మంచి కార్యాన్ని తాను చేయగా, ఇశ్రాయేలీయులందరికీ ఏమొచ్చిందంట? శ్రమ, శోధన మరింత బలంగా అయిపోయి. మనం కూడా అంతే. అనేక సార్లు అపవాది యొక్క చిత్తములో, సాతాను యొక్క ఉద్దేశములో, వారి యొక్క క్రియలో, వారి యొక్క తంత్రములో మనం బ్రతుకుతున్నప్పుడు మనకేం శోధన లేదు, మనకేం బాధ లేదు, మనకేం ఇబ్బంది లేదు అని అనేకులు అనుకుంటా ఉంటారు. అయితే తమ దేవునికి తాము మొరపెట్టి, తమ దేవుడు తమ జీవితంలో బలమైన కార్యాన్ని జరిగించి, తమ దేవుడు తమ పాపములను కడిగి వేస్తున్నప్పుడు, తమ దేవుడు తమ హృదయ రహస్యములను శుద్ధీకరిస్తున్నప్పుడు, తమ దేవుడు తమ యొక్క కార్యములన్నిటిని, తమకిష్టమైన మానవ సహజమైన కార్యాలన్నిటిని తాను తొలగిస్తున్నప్పుడు మానవులకు ఏం కలుగుతా అంటే బాధ, నొప్పి కలుగుతా వారి హృదయం. అందుకే అనేకులు దేవుని వాక్యము నీడకు వచ్చుటకు ఇష్టపడరు. ఎందుకనగా దేవుని వాక్యం ఏం చేస్తారంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మనకు తెలిసినటువంటి మాట, 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము
సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందంట? హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది శోధిస్తుంది. మా హృదయం ఏం ఆలోచన చేస్తుంది? మా హృదయము చాలా మోసకరమైన కార్యములను గురించి అది ఆలోచన చేస్తుంది. చాలా మోసకరమైన విషయములను గురించి అది మాట్లాడుతూ ఉంటుంది. ఇర్మియా భక్తుడు రాస్తుంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అనేది ఇర్మియా భక్తుడు రాస్తుంటాడు. గమనించండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని సంధిస్తూ ఉన్నప్పుడు, మన పాత దర్శనంలో కడిగిపోయామని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, అది మన హృదయ తలంపులను శుద్ధీకరిస్తున్నప్పుడు, మన యొక్క హృదయాలోచనలన్నింటినీ అది కడుగుతూ ఉన్నప్పుడు శరీరానికి ఏమనిపిస్తూ ఉంటుంది? బాధ అనిపిస్తూ ఉంటుంది. శరీరం తట్టుకోలేదు, శరీరం ఇబ్బంది పడుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో అనేకులు ఏమనుకుంటా ఉంటారంటే, ఏదబ్బా నాకు ఈ శోధన, లోకంలో ఉన్నటువంటి ఏ సంతోషాన్ని, ఏ ఆనందాన్ని నేను అనుభవించలేకపోతున్నాను, నేను పొందలేకపోతూ ఉన్నాను. దేవుని నమ్ముకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే నాకేదో గొప్ప సంతోషం కలుగుతుంది, నాకేదో గొప్ప ఆనందం కలుగుతుంది, నా శ్రమలన్నిటి నుండి నేను తప్పించబడతానని నేను అనుకుంటే, ఇదేంటి, నా యొక్క హృదయము భారంతో నిండిపోతా ఉంది, దేవుని వాక్యము నాతో కఠినముగా మాట్లాడుతూ ఉన్నది అని అనేకులు ఏమనుకుంటారంటే, తమకేదో బాధ కలుగుతున్నట్టుగా, తామేదో హింసింపబడుతున్నట్టుగా, తామేదో బాధింపబడుతున్నట్టుగా తమ హృదయమందు అనేకులు అనుకుంటూ ఉంటారు. గమనించండి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు తమను విడిపించడానికి తమ దేవుని సేవకుడైన మోషే ద్వారా దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తే, అపవాది ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి వారిని గూర్చి కఠినమైన మాటలు, కఠినమైన పని అప్పగించాడు. మన జీవితాల్లో కూడా అంతే. అనేక సార్లు మనము దేవుని వాక్యానుసారముగా, దేవుని యొక్క నిర్ణయానుసారముగా, ఆయన చిత్త ప్రకారం, ఆయన ఉద్దేశం ప్రకారం మన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, అక్కడ అనేక సార్లు సాతాను మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు లేకపోలేదు. గమనించండి, ఆదికాండంలోని ఆదాము హవ్వలతోనే ఇటువంటి కార్యాన్ని సాతాను జరిగించాడు. మనం గత వారంలో కూడా విన్నాం. ఆ హవ్వ ఎదుకు వచ్చి ఈ యొక్క సాతాను ఏమన్నాడు? అయ్యో, మీరు వాటిని తిరుగుతున్నా చావనే చావరు అంటనే హవ్వ హృదయం ఏమైపోయింది? నిజమే కదా, దేవుడు మేము దేవతల వలె అవుతామని ఆయన తిరొద్దన్నాడు అంట. మా హృదయం భారంతో, వేదనతో నిండిపోయింది. అనేక సార్లు అపవాది మనం ఇలాగ మభ్యపెడుతూ ఉంటాడు. ఇశ్రాయేలు వారి శ్రమను, ఇశ్రాయేలు వారి బాధను ఈ ఐగుప్తు యొక్క ఫరో రాజు ఎలాగ రెట్టింపు చేశాడు, మన హృదయ భారాన్ని, మన హృదయ వ్యాఖ్యలన్నీ కూడా సాతాను అనేక మార్లు రెట్టింపు చేసి, ఏంటి ప్రభా నేను ఇలాగ అనుకుంటుని, నువ్వేదో నా జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తావు అనుకుంటుని, నువ్వేదో గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తావు అనుకుంటుని, నువ్వేంటి నాయన నా జీవితంలో ఇంకా రెట్టింపు శ్రమ, బాధ, వేదన కలుగుతా ఉంది అని ప్రభు సన్నిధికి వచ్చేటట్టుగా చేస్తాడు. నీ ప్రభువులందు నీకున్న విశ్వాసాన్ని నీవు సందేహించేటట్టుగా, నీవు అనుమానించేటట్టుగా, నీ దేవుని యొక్క విశ్వాస జీవితం అనుమానం కలిగేటట్టుగా వాడు నీ జీవితాల్లో కార్యాన్ని చేస్తాడు. కాబట్టి ప్రభునందున్న నీకు ఈ లోకంలో కలిగే చిన్న శ్రమ, వేదన, బాధ నిన్నేమి చేయవు. అయితే వాటి వల్ల నీ రక్షణ కార్యం, నీ విశ్వాసం
రెట్టింపవుతుందన్న ఆ కార్యాన్ని నువ్వెప్పుడు మర్చిపోవద్దు. యోసేపు యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేయండి. మనం గత వారిని కూడా చూసుకున్నాం. యోసేపు యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేయండి. యోసేపు దేవుడు వాగ్దానం చేశాడు, ఆశీర్వదించాడు, నేను నిన్ను రాజును చేస్తా అన్నాడు. అందరితో యోసేపు ఆగిపోలేదు. తిరిగి దేవుడు బానిసత్వాన్ని అప్పేశాడు. బానిస దేశంలో బానిసతో బ్రతుకుతున్న తన దేవుని యందు విశ్వాసాన్ని మాత్రము తొలగింపో చేసుకోలేదు. తన దేవుని యందు ఉన్నటువంటి తనకున్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. పాపములకు అవకాశం వస్తే కూడా అన్నాడు, నేను దేవునికి విరోధముగా ఇంత పాపము ఎట్లా చేతును అన్నాడే గాని పాపములో పడిపోలేదు. గమనించండి, మన జీవితం కూడా అంతే. ఒక్కసారి అనేక సార్లు దేవుడు మన యొక్క పాపము బానిసత్వం నుండి, పాపము సంఖ్యల నుండి, పాపముల ఇబ్బంది కొలుల నుండి మనల్ని విడిపించాలని చూస్తున్నప్పుడు మన శరీరం కొంచెం నొచ్చుకొని బాధపడిన పర్వాలేదు, రక్షణ కార్యము నీలో జరుగుతుందని విశ్వాసంతో నీ ప్రభునందు నీ విశ్వాస యాత్రను కొనసాగించు. తద్వారా నీవు విడిపించబడి, నీవు రక్షించబడి, నీ దేవుడు ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా నీ ప్రభుతో కూడా ఉండే మహద్భాగ్యం నీ ప్రభునందు నీకు కలుగుతుందనే విషయాన్ని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలను ఎలాగూ తాను రక్షించడం కూడుకున్నాడు. ఫరో హృదయం కఠినపరచబడి వారిని రెట్టింపు శ్రమకు ఇబ్బందికి గురి చేశాడు. నీ నా రక్షణ కార్యంలో కూడా అంతే. నిన్ను నన్ను మన ప్రభువు తన విమోచన కార్యమందు, తన రక్షణ కార్యమందు నిన్ను రక్షింప ఆయన నడిపిస్తూ ఉండగా సాతాను నీ దేహానికి కొంత శ్రమ, బాధ, ఇబ్బంది కలిగించవచ్చు, కానీ అంతటితోనే ఆగిపోవద్దు. యోసేపు తన జీవితాన్ని, తన విశ్వాస యాత్రను తనకు దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదములను, తనను దేవుడు శ్రమల కొనుగోలు నడిపించినప్పుడు తన శ్రమలను, తన విశ్వాసాన్ని ఎలా కోల్పోలేదో నీవు నేను మనము కూడా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. చిన్న శ్రమకే కృంగిపోకూడదు. చిన్న ఇబ్బందికే మన మనస్సు నొచ్చుకోనకూడదు. మన తమిళంలో మన అనుమానాన్ని పెంచుకోనకూడదు. ఆయన ఏ శ్రమ గుండా నిన్ను నడిపిస్తున్నాడు, ఏ ఉద్దేశంతో నిన్ను నడిపిస్తున్నాడు, ఆ ఉద్దేశాన్ని దైవ చింతనకు అప్పగించి నీ విశ్వాస యాత్రను కొనసాగింపు చేయాలి. కాబట్టి నీవు సాతాను యొక్క ఉద్దేశము నుండి దైవ ఉద్దేశములోకి మారినప్పుడు, సాతాను నీలాగా ఇబ్బంది పెట్టినప్పుడు నీవు నీ ప్రభునందే నీ గురించాలి, నీ లక్ష్యము నీ ప్రభునందే ఉంచాలి, కానీ లేని వాటి వరకు నీవు ప్రయాసపడవద్దు. అలాగే మరొక వ్యక్తిని మాత్రం నేను చూపించి నేను ముగించేస్తాను. ఆ వ్యక్తి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం సార్. మరియు అగ్నిజ్వాలల వంటి నా 8వ అధ్యాయం, క్షమించండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడట? పాడు చేస్తాం. సంఘాన్ని నాకు నేను ఎక్కువ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంఘాన్ని సౌలు ఎంత పాడు చేశాడు, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎంత మందిని హతమార్చి ఆ యొక్క శిక్ష, ఆ యొక్క హత్య నేరాన్ని తలపైన వేసుకున్నాడు. మనకందరికీ బాగా తెలుసు. ఇంటింటా వచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వచ్చి నిత్య నిలువున నరికేటువంటి వాడు. ఇలాగా సాతాను యొక్క ఉద్దేశాన్ని, సాతాను యొక్క చిత్తాన్ని పౌలు కలిగిస్తున్నంత కాలం ప్రభుత్వాలు తనకు సపోర్ట్ చేశాయి, మత పెద్దలు
తనకు అడ్డగా ఉన్నారు. ఇంకా ఎన్నో శాసనాలు తనకు అనుకూలంగా పుట్టుకొచ్చాయి. మనకందరికీ తెలుసు. ఆయన శాసనాలను తన కొరకే తయారు చేసుకున్నాడు. వీరిని హింసించుట, వీరిని బాధించుట ఏం అన్యాయం కాదు, ఇది న్యాయమే అన్నట్టుగా చట్టాలను కూడా తనకు అనుకూలంగా తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి సౌలు. ఇటువంటి అన్యాయస్తుడు, ఇటువంటి దుర్మార్గుడు దేవుని పదవులను పట్టుకొని తన బిడ్డగా చేసుకొని తన సొత్తైన జనంగా మార్చుకున్నాడు. చూడండి 9వ అధ్యాయంలో 5వ వచనం. ప్రభువా నీవెవడవని అతడుగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నువ్వేం చేయవలను అది నీకు తెలుపబడునని చెప్పాడు. దమస్కులో ఉన్న క్రైస్తవుల్ని హింసించడానికి మత పెద్దల యొక్క ప్రభుత్వం దగ్గర శాసనాన్ని చేతబట్టుకొని వెళ్తుండగా దేవుడు అతని మొత్తి గుర్రం మీద నుండి కింద పడగొట్టి తన కళ్ళకు పొరలు కప్పి తన గర్వాన్ని ఆకాశమంతునంత మట్టుకు ఎదుగుతున్న తన గర్వాన్ని నేలను పడగొట్టి కళ్ళు మందగించిన వాడి తడువులాడుతూ ఉండేటట్టుగా చేసి సౌలును పౌలుగా మార్చి తన సేవలో బలమైన సాధనముగా వాడుకుంటుంటే సౌలు జీవితంలో ఏమొచ్చాయంట చూడండి సార్. 2 కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 11వ అధ్యాయం. పదకొండవ అధ్యాయం 20వ వచనం. యూదులను సంపాదించు 20వ వచనం. ఒకడు మిమ్మల్ని దాస్యములకు లోపరిచినను, ఒకడు మిమ్మల్ని మింగివేసినను, ఒకడు మిమ్మల్ని వశపరచుకొనును, ఒకడు తను గొప్ప చేసుకొనును, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించుచున్నారు. మేము బలహీనమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నారు. ఏ విషయమందు ఎవరైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడును అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. అపోస్తలుడైన పౌలు దేవుని సేవ కొరకు ఇలాగున పిలువబడితే ఆయన అనేక మంది అవమానించాడు, బాధపరిచాడు. ఇంకా కిలికి తన శ్రమల గురించి చెప్తూ అంటున్నాడు. 26 నుంచి అనేక పర్యాయములు ప్రయాణములలోను 24 నుంచి యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, ముమ్మారు ఓడపలికి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణముల ఆపదలలోను అరణ్యముల ఆపదలలోను సముద్రముల ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసం ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకా చెప్పవలసిన అనేకములు. ఏమయ్యా, సౌలుగా ఉండి సంఘాన్ని హింసించి బాధించి
అనేక మంది విశ్వాసులను ఇళ్లలోంచి ఈడ్చుకొచ్చి ఖడ్గాలతో చంపుతూ ఉంటే ఆయనకి ఇలా శ్రమ కలిగిందా? బాధపడ్డాడా? ఎంతమందిని పట్టులో పెట్టుకున్నాడు, అన్యాయంగా చంపేసి. స్టెఫాను వారిని రాళ్ళతో కొట్టి చంపితే ఈ హత్యకు నేనే కారణం, తన వస్త్రములను ప్రధాన యాజకులకు అప్పగించుకున్నవాడు. ఇంతగా నరులను చంపి అవమానపరిచి బాధించినటువంటి సౌలు దేవుని చేత పట్టబడి దేవుని సేవకునిగా మారి యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ తన జీవితాన్ని, తన బ్రతుకులు ఇంత క్రూరుడైన తనను సాత్వికులను చేసి దీనులను చేసి తన సేవలో వాడుకుంటున్న తన దేవుని గురించి సాక్ష్యం చెప్తే ఎన్ని వాళ్ళు బెత్తాలతో కొట్టారంట? 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాడు, అనేక సార్లు రాళ్ళతో రువ్వబడ్డాడు, స్వజనుల చేత హింసింపబడ్డాడు, అన్యజనుల చేత హింసింపబడ్డాడు, సముద్రాల్లో నదుల వలన ప్రమాదాలు, రాళ్ళ చేత రువ్వబడ్డాడు, అనేక జాగరణలు, ఉపవాసాలు, ఇంకా ఏమున్నాయంటాడు? చెప్పవలసినవి అనేకములు. ఇంత శ్రమ గుండా తాను దైవ చిత్తాన్ని నెరవేర్చి సాతాను యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉంటే, సాతాను యొక్క ఉద్దేశం ప్రకారం దేవుని ప్రేరణను చంపుతా ఉంటే, ఇదిగో ప్రభుత్వాలు తనకు అండగా ఉన్నాయి, మత పెద్దలు అండగా ఉన్నారు, తనకు అనుకూలమైన శాస్త్రాలు ప్రభుత్వాల ద్వారా వచ్చాయి, అన్ని వచ్చాయి. కానీ దైవ చిత్తాన్ని నెరవేర్చకుంటే మాత్రం ఏది తన వెంట రాదు. నా జీవితంలో కూడా అంతే. దైవ చిత్తంలో బ్రతుకుతున్న నీతో నాతో ఎవరు రాదు, ఎవరు నీకు అండగా తోడుగా నిలబడరు. ప్రస్తుత పరిస్థితులు, దేవుని పేద పట్ల జరుగుతున్న కార్యములన్నిటిని బట్టి చూడరా, ఏ ఒక్కరు కూడా దేవుని ప్రజల పక్షంలో నిలబడి ధైర్యంగా మాట్లాడగలిగిన నాయకుడు ఇంతవరకు మేము చూసి ఉండలేదు. గమనించండి. కనుక అన్యాయస్తులు అన్యాయం చేస్తా ఉంటే వారికి సపోర్ట్ గా అనేక మంది ఉన్నారు. దుర్మార్గులు తమ దుర్మార్గ కార్యములు జరిగిస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలు, మతాధికారులు ఎందరో వారికి ఒత్తాశ కలుగుతా ఉన్నారు. కానీ దైవ చిత్తము నెరవేర్చు మిక్కిలి సాత్వికులైన దైవ పిల్లల యొక్క విశ్వాస జీవితంలో నింబలంగా కొనసాగుతున్నటువంటి వీరికి మాత్రము ఏ విధమైన అండదండలు, సపోర్టులు లేనేది. సౌలుగా ఉండి సంఘాన్ని హింసిస్తున్నంత కాలము సౌలుకు అనేకులు తోడుగా ఉన్నారు. దేవుని సేవకునిగా మారి మిక్కిలి సాత్వికుడై దీనుడై నలిగిన వాడై ప్రభు కొరకు పనిచేస్తా ఉంటే ఎంతమంది అతను శత్రువులు? స్వజనులు ఆయనకు శత్రువు, అన్యులు ఆయనకు శత్రువు, అరణ్యము ఆయనకు శత్రువు, ప్రయాణాలు ఆయనకు శత్రువులు, పడవలు ఆయనకు శత్రువులు, ఆకలి ఆయనకు శత్రువు, దిగంబరత్వము తనకు శత్రువు. అనేక సార్లు రాళ్ళ చేత, కొరడాదెబ్బల చేత తాను హింసింపబడి బాధింపబడినట్టుగా మనం చూస్తాం. అందుకే పౌలు ఇంత శ్రమ దేవుడి కొరకు పడ్డాడు కాబట్టి తిమోతికి రాసిన ఒక మాట హెచ్చరిస్తున్నాడు. ఆ మాట మాత్రం చూడండి. తిమోతికి రాసిన 2వ ప్రకటన 2వ అధ్యాయం 10వ ప్రకటన 2వ అధ్యాయం 10వ ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయింపబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండవు. నేను నీకు ఏమిస్తాడంట? జీవ కిరీటం ఇచ్చి. శ్రమ ఎన్ని రోజులు ఉంటుందంట?
శ్రమ ఎన్ని రోజులు ఉంటాయి? 10 దినముల వరకు శ్రమ కలుగును. మరణం వరకు నీవు నమ్మకముగా ఉంటే నీకేముంది? జీవ కిరీటం ఉన్నది. జీవ కిరీటం. నీవు నేను శోధింపబడినట్లు పోవాలి. మనలో కొందరికి చెరసాలలో వేయకపోతున్నాడు, హింసిస్తున్నాడు, బాధిస్తున్నాడు. దైవ పిల్లలందరూ అనేక చెరసాలను వీడ్చుకొని పోతా ఉన్నాడు, బాధిస్తా ఉన్నాడు. మరణం వరకు నమ్మకముగా ఉంటే జీవ కిరీటం ఉన్నది, నిత్యము జీవించే భాగ్యం ఉన్నది. మరణం వరకు నమ్మకముగా ప్రభు పని కొనసాగిద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం పౌలు కూడా తనకు ఉన్నటువంటి కిరీటాన్ని గురించి తిమోతి రాస్తూ అన్నాడు. 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి నా పరుగు కడగొట్టించింది. విశ్వాసం కాపాడు. ఏం కాపాడుకున్నాడట? విశ్వాసం. నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకో. విశ్వాసమును కాపాడుకొని ఇక మీదట నా కొరకు ఏ కిరీటము? నీతి కిరీటం. నీతిగా బ్రతికిన, యథార్థముగా బ్రతికిన, సత్యము కొరకు బ్రతికిన, పాపములో జీవించలేదు, అన్యాయములో బ్రతకలేదు, అక్రమములో బ్రతకలేదు. ఇక మీదట నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. చదవండి. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించు. తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. ఆ విశ్వాస జీవితంలో నీవు నేను మనం అందరం కొనసాగితే అది నీకుంది, నాకుంది, మనకందరికీ కూడా ఉంది. అలా జీవించడం ప్రభు మనకందరికీ సహాయం చేయగలరు.